తేజ సజ్జా మంచు మనోజ్ పాత్రలో నటించిన చిత్రం మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి 2 రోజుల్లోనే 50 కోట్లు పైగా కలెక్షన్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈగల్ ఫేమ్ ఉన్న కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచ దేశాల్లో రికార్డులు బద్దలు కొడుతుంది. థియేటర్ లో ఓపెనింగ్ డే నుంచి బాక్సాఫీస్ దగ్గర మిరాయ్ తన సత్తా చాటుతుంది. విడుదలైన 5 రోజుల్లోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 100 కోట్ల క్లబ్ లో మిరాయ్ సినిమా చేరింది. ఓవర్సీస్ నుంచి సైతం ఈ సినిమాకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్ వసూలు చేసింది. మిరాయ్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేయడంపై తేజ సజ్జా మంచు మనోజ్ ఇద్దరు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. తేజ సజ్జా హనుమాన్ మిరాయ్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని మిరాయ్ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మిరాయ్ సీక్వెల్ లో నిధి అగర్వాల్ ఒక సాంగ్ లో వస్తారని చెప్పారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తేజ సజ్జా మంచు మనోజ్ పాత్రలో నటించిన చిత్రం మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి 2 రోజుల్లోనే 50 కోట్లు పైగా కలెక్షన్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈగల్ ఫేమ్ ఉన్న కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచ దేశాల్లో రికార్డులు బద్దలు కొడుతుంది. థియేటర్ లో ఓపెనింగ్ డే నుంచి బాక్సాఫీస్ దగ్గర మిరాయ్ తన సత్తా చాటుతుంది. విడుదలైన 5 రోజుల్లోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 100 కోట్ల క్లబ్ లో మిరాయ్ సినిమా చేరింది. ఓవర్సీస్ నుంచి సైతం ఈ సినిమాకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్ వసూలు చేసింది. మిరాయ్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేయడంపై తేజ సజ్జా మంచు మనోజ్ ఇద్దరు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. తేజ సజ్జా హనుమాన్ మిరాయ్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని మిరాయ్ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మిరాయ్ సీక్వెల్ లో నిధి అగర్వాల్ ఒక సాంగ్ లో వస్తారని చెప్పారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.